హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ NSNJ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ. మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి. చాలా రోజులైంది మటన్ తినక. సో మటన్ తీసుకొచ్చారు. మటన్ని నేను ముందుగా క్లీన్ చేస్తున్నాను. మంచిగా మటన్ని తెచ్చిన మటన్ని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒక టమాటా ఒక ఆనియన్ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ అయితే. టమాటా ఆనియన్ని ముందుగా మంచిగా కట్ చేసి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసాను. నేను ఒక 1 కప్పు ఆయిల్ పోసాను అనమాట, చిన్న కప్పు నిండా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఈరోజు నేను మటన్ కర్రీ ప్రాసెస్ అనేది మటన్ ముందుగా కుక్ చేయకుండా డైరెక్ట్గా మసాలాస్ అన్నీ వేసేసి కుక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు వేయించాలన్నమాట. నేను పెద్ద మసాలాస్ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. ప్రాసెస్ సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ మనం కుక్ చేసుకొని వండే కర్రీ కంటే ఇలా డైరెక్ట్గా చేయడం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆనియన్స్ వేగాయి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసాను. టమాటా ఒక చిన్న సైజ్ టమాటా వేసాను. ఆ టమాటా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ మగ్గే లోపల కొంచెం మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని టమాటాస్ మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసి మటన్ని కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్ టమాటాతో పాటు మటన్ని కూడా మంచిగా కలిపేసేయాలి. చూసారా, నేను మటన్ క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసేసాను. వేసేసి ఇది ఆనియన్స్ టమాటా మంచిగా కలిసేలాగా తిప్పుతున్నాను అనమాట. కలుపుతున్నాను మంచిగా కలుపుతున్నాను అనమాట. తర్వాత ఇందులోకి మనం పసుపు వేస్తున్నాను. నేను 2 స్పూన్స్ పసుపు అయితే వేసాను అనమాట. ఇది 1/2 kg మటన్ అనమాట. 1/2 kg మటన్లోకి ఒక 2 స్పూన్స్ పసుపు వేసాను. పసుపు వేసి మంచిగా కలిపాను. మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు మనము దీన్ని వదిలేసేయాలి. అంటే మూత క్లోజ్ చేయాలి. మూత క్లోజ్ చేసేసా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత తీసి చూడండి, వాటర్ అనేవి మొత్తం పోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ టైంలో మనము కారం వేసుకోవాలి. నేను కారం అనేది మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేసేసాను. కారం వేసేసి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కారం వేసిన టైంలో నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. అంటే ముక్కకి మంచిగా పట్టాలి ఉప్పు కారం అనేది. అలా పక్కితే మంచి టేస్ట్ వస్తుందని సాల్ట్ కూడా వేసేసి మంచిగా తిప్పేసాను అనమాట. ఇలా కలిపిన మటన్ని కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి మనం వదిలేయాలి. అందులో వాటర్ అనేది ఏమన్నా ఉంటే వచ్చేసి మటన్కి మంచిగా ఉప్పు కారం పసుపు టమాటా ఆనియన్ ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి. ఈ లోపల మసాలాకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా, వెల్లుల్లి, అల్లం, అంతేనండి. నేను ఇంతవరకే వేస్తున్నాను. మసాలాస్ ఎక్కువ ఏం యూజ్ చేయను అనమాట. సో మనం తీసుకున్న మసాలాస్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మటన్ని చూసాను. మటన్ చూసి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. మంచిగా పట్టాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ. సో ఈ టైంలో మనం వాటర్ అనేది వేసుకోవాలి. మంచిగా ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మటన్ మునిగే వరకు వాటర్ వేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసులు నిండా వేసుకున్నాను. పెద్ద గ్లాసు నిండానే వేసానండి. ఎందుకంటే మటన్ సాఫ్ట్గా కుక్ కావాలి. మనకి మటన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది. ఈ ఉప్పు కారం మసాలాస్ అన్నీ పట్టేసి చూడండి, నేను ఇక్కడ మసాలాస్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. కచ్చపచ్చగానే గ్రైండ్ చేశానండి. ఫుల్ పేస్ట్ లాగా ఏమి చేయలేదు, కచ్చపచ్చగానే చేశాను. ఇలా అయితే చాలా టేస్ట్ ఉంది. చూసారా, ఇక్కడ బాయిల్ అవుతుంది. మనం వేసిన వాటర్కి మటన్ మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట. ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ ఒక 70-80% అనేది వాటర్ అంతా ఇంకిపోవాలండి. అంటే మటన్ మంచిగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయింది అన్న టైంలో ఇదిగోండి చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అనేవి వస్తున్నాయి అంటే
ఒక 60% కుక్ అయిందనమాట. ఇక్కడ మా చిట్టి తల్లి ఆడుకోవాలని చెప్పి నన్ను పిలిస్తే ఈ లోపల దాని దగ్గరకని వెళ్ళాను అనమాట. అదేమో అటు పక్క చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతుందనమాట దానికి వచ్చిన లాంగ్వేజ్లో. చూసారా, ఇప్పుడు మన మటన్ కర్రీ అనేది వాటర్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయింది. ఇంకొక 20% అనమాట. ఈ 20% లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అన్నీ ఉన్నాయి కదా, పేస్ట్ పట్టిన మసాలా, అది నేను వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ మసాలా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి ఆల్మోస్ట్. అంటే కుక్ అయింది కాబట్టి 80% కుక్ అయింది కాబట్టి ఒక 5 మినిట్స్లో మన మటన్ కర్రీ అనేది అయిపోతుంది అనమాట. కోసేపు మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని వెయిట్ చేద్దాం. ఇక్కడ మా చిట్టితల్లి ఆడుకుంటుంది అనమాట. మా చిన్న పాప ఆడుకుంటుంది, నా దగ్గర కిచెన్లోకి వచ్చేసి ఆడుతుంది అనమాట. అది ఇదిగోండి, మటన్లో వాటర్ అయితే టోటల్గా ఇంకిపోయాయి, కొంచెమే ఉన్నాయి. గ్రేవీ మనకు ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకోవాలన్నమాట. గ్రేవీ ఎక్కువ వాటర్ ఉండకూడదు, మాకైతే ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలాగే తక్కువ కూడా ఉండకూడదు. కలుపుకునేలా ఈజీగా ఉండాలన్నమాట, రైస్లో కలిసేలా ఈజీగా ఉండాలన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలే టైంలో మన దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదనమాట, సో నేను వేయలేదు. మటన్ ముక్కలు మంచిగా ఉడికాయి, చాలా మెత్తగా ఉడికాయి. ఆయిల్ చూసారా ఎంత బాగా బయటికి కనిపిస్తుంది మనకి. ఇది ఈరోజు మటన్ సండే స్పెషల్ మటన్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.